Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచాలని, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకిచ్చిన మహా ఆజ్ఞను మనందరం పాటించాల్సిన వారమై ఉన్నాం. ప్రభు సువార్త అనేక మంది వినాలి, దేవుని వాగ్దాన సందేశాలు ప్రతి ఒక్కరు గమనించాలి, దేవుని కృపలో వర్ధిల్లాలనే ఆశతోనే ప్రతి ఉదయకాల సమయంలో ఈ మాటలు మీకు అందిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపజేయాలని, ఆత్మ ఫలముతో మీరు నింపబడి దేవునికి మహిమను తీసుకురావాలని ప్రతిరోజు పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 138 and verse 6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 138వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రచించబడిన కీర్తన. ప్రారంభంలో అంటాడు, నేను నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తున్నాను, లేదా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట వ్రాశాడు. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించడం, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం, యథార్థమైన మనసుతో దేవుని సేవించడం, అలాంటి వాళ్ళ కోసమే దేవుడు కనిపెడతా ఉన్నాడు. చాలామంది ప్రస్తుత దినాల్లో పై భక్తి, నామకార్థపు జీవితం జీవిస్తూ చాలా భక్తి చేస్తున్నామని చాలామంది తమను తాము మోసం చేసుకుంటున్నారు. అయితే దేవుడు ఎలాంటి వారి కోసం చూస్తున్నాడు, ఎలాంటి వారి కోసం కనిపెడుతున్నాడు అంటే పూర్ణ హృదయంతో, సంపూర్ణమైన మనసుతో ప్రభువుని సేవించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన మహింపరిచేవారి కోసం దేవుడు చూస్తున్నాడు. అయితే 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. దేవుని కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఈ విశ్వంలో ఎవరైనా ఆయనకు మించిన వారు ఉన్నారా? పోనీ ఆయనకు సమానులైన ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా లేరు కదా. ఆయన అందరికంటే అన్నింటికన్నా పైగా ఉన్నవాడు, అత్యున్నతుడు, మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అలాంటి దేవుడు దీనులైన వారిని లక్ష్య పెడుతున్నాడు అంటే ఎంత చక్కని మాట ఇది. ఎవరైతే దీనత్వంతో నింపబడ్డారో, దీనులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారో, ఆయన మీద ప్రతి విషయానికి ఆనుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. దీనత్వం అంటే పేదరికం కాదు. చాలామంది పేదరికంలో ఉండడం దీనత్వం అనుకుంటారు. దీనత్వం అనేది మనసుకు సంబంధించింది, యాటిట్యూడ్కి సంబంధించింది. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా ఈ ఆశీర్వాదం దేవుని నుండి కలిగింది. నా శక్తి, నా బలం, నా కష్టం కాదు. దేవుడే సమస్త ఘనతకు అర్హుడు, ఆయనే స్తుతిపాత్రుడని ఎవరైతే ఆయన ఘనపరుస్తారో చూసారా, వాళ్ళు దీనత్వం కలిగిన వారు, ప్రభువుని అన్ని విషయాల్లో ముందు పెట్టగలిగిన వారు, తగ్గించుకుని బ్రతికేవారు, దేవుని నామానికి మహిమను తీసుకొచ్చేవారు. అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దీవులు మనం చూస్తాం. అయితే చాలాసార్లు అపవాది, మన విరోధి అయిన అపవాది మన హృదయాల్లో గర్వాన్ని తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు లేకపోతే ఏమీ లేదు ఇక్కడ, నువ్వే అంతా, నువ్వే గొప్ప, నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అది, నువ్వు ఇది అన్నట్టుగా అపవాది ఆలోచనలు మనసులో తీసుకొచ్చినప్పుడు మనిషి గర్వంలోకి వచ్చేస్తాడు. ఆ గర్వమే మనిషిని ఏం చేస్తుంది? పతనావస్థలో తీసుకెళ్ళిపోతుంది. దేవుడు గర్విష్ఠులని దూరం నుండి బాగుగా ఎరుగును అన్నాడు. ఒక విషయం ఏంటంటే, గర్విష్ఠులు ఆల్రెడీ ఎవరికి దూరంగా ఉన్నారంట? దేవుని దూరం అయిపోయారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. కానీ దీనులైన వారు దేవునికి దగ్గరగా ఉండగలేని వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఏ రకమైన గర్వం నీలో ఉన్నా, ఏ రకమైన అహంభావం నీలో ఉన్నా నువ్వు సరి చేసుకోవాలి. యవన బిడ్డలు చూడండి, కొంతమంది విపరీతమైన గర్వం, ఎవ్వరి మాట వినరు, తల్లిదండ్రులు చెబితే పట్టించుకోరు. దేవుని సేవకులు మాట్లాడితే అసలు మీరెవరండి మాట్లాడడానికి? మా విషయాల్లో మీరు ఎందుకు జోక్యం కలిగించుకుంటున్నారు? నాకు తెలుసు నా జీవితాన్ని ఎలా సెట్ చేసుకోవాలో, నా జీవితం ఎలా ముందుకెళ్ళాలో నాకు తెలుసు, ఎవ్వరూ నాకు చెప్పక్కర్లేదన్న ఆ స్టిఫ్ నెక్నెస్ ఉంటుంది చూసారా, అదే గర్వం అంటే, అదే అహంభావం అంటే. మాట వినని మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం చాలా మందిలోకి వచ్చేస్తుంటారు. దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడ్డాం పరిపూర్ణంగా. ప్రభువా, వాట్ ఎవర్ యూ సే ఐ విల్ ఒబే. నువ్వు చెప్పే మాటకు నేను లోబడి ఉంటాను. అది సేవకుల ద్వారా నువ్వు చెప్పినా,
తల్లిదండ్రుల ద్వారానో మాట్లాడినా, నీ లేఖనాల ద్వారానో మాట్లాడినా, ఏ విధానంలోనూ మాట్లాడినా నీ మాటకు నేను లోబడి ఉంటాను ప్రభు అని వినమ్రతతో దీన మనసుతో ఎవరైతే దేవుని సేవిస్తారో ఆశీర్వాదాలు వారి కోసం దాచబడి ఉన్నాయి. ఈరోజు అలాంటి అనుభవంలోకి వస్తావా? దేవుడు మహోన్నతుడైన యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది కదా, మనందరికి తెలిసిన మాటే. 15వ వచనం చదివితే మహాగణుడును మహోన్నతుడు నిత్య నివాసైన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను విరిగిన హృదయం గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసించువాడని అన్నాడు. యూ విల్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ యూ వెన్ యూ ఒబే టు హిస్ వాయిస్. దేవుని మాటకు లోబడినప్పుడు, వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉంటుంది. దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తాను. వావ్, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మనతో ఉంటే మనకి ఇంకేం కొరత ఉందని, ఆయన మనతో ఉంటే మనకి ఏ అవసరాలు ఉన్నాయి, ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు, ఏ సమయానికి ఏది కావాలో ఎరిగిన దేవుడు అన్ని విషయాల్లో మన బలపరుస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి. ప్రభు, ఆ దీన మనసు నాకు అనుగ్రహించిన ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రత్యక్షతలను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికను మీ జీవితంలో స్పష్టంగా మీరు అనుభవిస్తారు ఎప్పుడైతే దీనత్వంలో మీరు ఎదుగుతారో. ఈ వాగ్దానం మీ జీవితాల్లో మీకు ప్రయోజనాన్ని చేకూర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమనాథుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ వాగ్దానాలను ప్రతిరోజు మేము ధ్యానం చేస్తున్నాము. నువ్వు మహోన్నతుడు అయిన దీనులను లక్ష్యపెట్టే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఎవరైతే మా ప్రియులు దీనత్వంతో నీ వైపు చూస్తున్నారో, అయా నీ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, అహంభావాన్ని, గర్వాన్ని విడిచి నీ చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడాలని ఆకాంక్షిస్తున్నారో, వాళ్ళందరినీ మీరు ముట్టండి అయ్యా, లేవనెత్తండి, సంపూర్ణ శక్తితో నింపండి, అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావంలో నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.